అనగనగా సముద్రం మధ్యలో నీలి తీరం అనే ప్రాంతంలో అనేక రకాల చేపలు సంతోషంగా జీవిస్తూ ఉండేవి. అక్కడ ఒక చిన్న బంగారు చేప ఉంది. దాని పేరు సురభి. సురభి చాలా మంచిది, నిజాయితీ గలది, ధైర్యంగా మాట్లాడే స్వభావం కలది. అందుకే కొందరు ఆమెను ఇష్టపడతారు, మరికొందరు ఈర్ష్యపడతారు. ఓ రోజు సముద్రం మీద పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే తిమింగల రాజు బలరాం తన బలమైన తోకతో ఈదుతూ వస్తూ సముద్ర లోతుల్లో ఏదో మెరిసే వస్తువు కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూశాడు. అది ఒక ముత్యం ఒక చిప్పలో అలాగ భద్రంగా ఉంది. బలరాము గర్వంగా ఇలా అన్నాడు, చూడండి, నేను కనుక్కున్నాను, ఇది నాదే అన్నాడు. తొలుత అందరూ చప్పట్లు కొట్టారు. బలరాం గారు కనుక్కున్నారు కాబట్టి అది ఆయనదే అని పాపి, గోపి, బొమ్మి అనే చేపలు అంగీకరించాయి. కానీ సురభి నిశ్శబ్దంగా ఆలోచించి మెల్లగా అంది, ఈ ముత్యం మన సముద్రంలో ఉన్నది కాదు, ఇది మనుషుల పడవల నుండి పడిపోయి ఉండొచ్చు, దీని వారికి తిరిగిచ్చేయాలి అంది. సురభి మాట విన్న బలరాం నవ్వాడు. నువ్వు మళ్ళీ నీ నిజాయితీ కథ మొదలు పెట్టావు సురభి. మనుషులు మనం ఇచ్చావన్నా నమ్మరు, కాబట్టి దీన్ని మనమే ఉంచుకుందాం అన్నాడు. ఇతర చేపలు కూడా అంగీకరించాయి. అవును, మనకు కూడా ఈ ముత్యం ప్రకాశం ఇస్తుంది, ఎందుకు తిరిగి ఇవ్వాలి? ఆ రాత్రి చంద్రుడు సముద్రం నీటి మీద మెరుస్తూ ఉండగా సురభి నిశ్శబ్దంగా ఈదుతూ ఆ ముత్యం దగ్గరికి వెళ్ళి ఆమె తన చిన్న తోకతో ఆ ముత్యాన్ని నెమ్మదిగా తోసి సముద్రం అలల దిశగా వదిలేసింది. అలల తాకిడి ముత్యం తీరం వైపు వెళ్ళింది. తర్వాత రోజు ఉదయాన్నే ఒక మత్స్యకారుడు తన పడవను సిద్ధం చేసుకుంటూ ఉండగా నీటి పక్కన మెరిసే ఆ ముత్యాన్ని కనిపెట్టాడు. అయ్యో, ఇది నా పడవలో నుంచి పడిపోయిందే అని ఆశ్చర్యపోయాడు. అతను ఆనందంతో ఆ ముత్యం తీసుకున్నాడు. సముద్రదేవుడా, నీ కరుణ వల్ల నాకు ఇది మళ్ళీ తిరిగి దొరికింది అని నమస్కరించాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు, ఇక్కడ సముద్ర జీవాలు ఎంతో పవిత్రంగా ఉంటాయి, నేను ఈ ప్రదేశంలో ఇంక వల వేయను అన్నాడు. ఇక సముద్రంలో బలరాం మరియు ఇతర చేప మత్స్యకారులు రాకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయాయి మిగతా చేపలు. సురభి చిరునవ్వు చిందిస్తూ అంది, మనిషి మన సముద్రానికి ధన్యవాదాలు చెప్పాడు, నిజం ఎప్పుడూ గెలుస్తుంది. బలరాం తల ఉంచుకుని అన్నాడు, సురభి, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నీ నిజాయితీ మనందరినీ రక్షించింది. అప్పుడు అందరూ సురభికి చప్పట్లు కొట్టారు. ఈ రోజు నుండి సత్యం చెప్పిన సురభి అన్న పేరును సముద్రంలో ప్రతిధ్వనించింది. ఈ కథలో నీతి ఏంటంటే, నిజం చెప్పడం ఎప్పుడూ సులభం కాదు, కానీ ఎప్పుడూ సరైంది. నిజాయితీ మనకు గౌరవం, శాంతి, రక్షణ తెస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో వచ్చేస్తాను.